చంద్రహాస్ పై కేసు. టీవీ నటుడు ప్రభాకర్ కుమారుడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా బరాబర్ ప్రేమిస్తా అనే చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఆది సాయి కుమార్, జేడి చక్రవర్తి, దర్శకుడు జయంత్ సి పరాంజీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అక్కడికి వచ్చిన వారిని ఉత్సాహపరిచే క్రమంలో హీరో చంద్రహాస్ స్వయంగా ఓ పాట పాడారు. అయితే ఆ పాట కాస్త పూర్తిగా అశ్లీల పదాలతో ఉండటంతో అక్కడికి వచ్చిన వారు విన్నవారు షాక్ అయ్యారు. పైగా అది లైవ్ ప్రోగ్రాం కావడంతో అనేక మందికి క్షణాల్లో చేరువైపోయింది. దీంతో ఆ పాట విన్నవారంతా ఖంగు తినడమే కాక పాట పాడిన చంద్రహాస్ పై విరుచుకుపడుతున్నారు. ఓ పబ్లిక్ వేదికలపై ఎలాంటి పాటలు పాడాలో తెలియదా అంటూ మండిపడుతున్నారు. ఇక నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో చెప్పరాని మాటలతో దుమ్మెత్తిపోస్తున్నారు. అందులో కొందరు సదరు పాట పాడిన హీరో బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఆపై జేడి చక్రవర్తి, ఆది సాయి కుమార్ వంటి వారు ఆ కార్యక్రమానికి వెళ్లి తప్పు చేశాం, క్షమించండి అంటూ స్వయంగా వీడియోలు సైతం రిలీజ్ చేశారు. చంద్రహాస్ మాత్రం క్షమాపణలు చెప్పను అంటూ తనపై కామెంట్లు చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈవెంట్ లో పాట పాడిన చంద్రహాస్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడైన చంద్రహాస్ ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్ లో బూతు పాటలు పాడినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బూతు పాటలు పాడడంపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పాట వల్ల మీ మనోభావాలు గాయపడ్డాయేమో, నా మనోభావాలు ఎప్పుడో హట్ అయ్యాయి. ఇన్నేళ్లుగా ఎటువంటి కారణము లేకుండా, నా తప్పే లేకుండా నా మీద ఎన్నో వందల వేల బూతు పదాలు వాడారు, ట్రోల్ చేశారు. అప్పుడు సమాజం ఏమైంది? ఆ మాటలకు నేను కట్టుబడి ఉంటున్నాను. 24 గంటల్లో తనకు జర్నలిస్ట్ నుంచి క్షమాపణ రాకపోతే ఏం చేయాలో అది చేస్తా అని చంద్రహాస్ వీడియో విడుదల చేశారు. పాటలో అసభ్యకర పదాలు దొరలడంపై నిర్మాత చిన్ని విచారం వ్యక్తం చేశారు. చిత్రంలో తన పాత్ర గురించి చెప్పే ఉద్దేశంతో చంద్రహాస్ పాట పాడారని, దాంట్లో చిన్న పొరపాటు జరిగిందని అన్నారు. దాని గురించి ఈవెంట్ లో ఉన్న ఎవరికీ తెలియదని స్పష్టం చేశారు. అతడు కావాలని చేయలేదని, అందుకు తాము బాధపడుతున్నామని అన్నారు. పాట పాడి కిందకు వచ్చిన తర్వాత అలా చేయకూడదని కూడా చెప్పినట్టు వెల్లడించారు. చంద్రహాస్ పాటను అసభ్యకర పదాలతో పాడినందుకు చాలా బాధగా ఉందని దర్శకుడు సంపత్ రుద్ర అన్నారు. చిత్రంలో మాత్రం అలాంటి పాటలు లేవని స్పష్టం చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న చంద్రహాస్ లాంటి అప్కమింగ్ స్టార్ హీరో తెలిసి అలాంటి తప్పు చేయడని, పైగా తన కెరీర్ గురించి ఉన్నతంగా ఆలోచిస్తారని కొందరు నెటిజన్లు అంటున్నారు. సినిమా ప్రమోషన్ కోసం హెల్ప్ అవుతుందన్న సదుద్దేశం తప్ప చంద్రహాస్ ను కావాలని టార్గెట్ చేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. గతంలో పబ్లిక్ వేదికలపై కొందరు సూపర్ స్టార్లు చేసినవి గుర్తు చేస్తున్నారు. గతంలో బాలయ్య బాబు స్టేజ్ మీద హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించారని, అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఇంట్లో అందరూ మనవరాళ్లు ఉన్నారని, మనవడు లేడని అన్న మాటలు కూడా ట్రోల్ అయ్యాయి. ఇకనైనా ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్స్ లో చంద్రహాస్ లాంటి అప్కమింగ్ హీరోలు ఆచితూచి ప్రవర్తించాలని, హుందాగా మాట్లాడితే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు. చంద్రహాస్ పై కేసు. టీవీ నటుడు ప్రభాకర్ కుమారుడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా బరాబర్ ప్రేమిస్తా అనే చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఆది సాయి కుమార్, జేడి చక్రవర్తి, దర్శకుడు జయంత్ సి పరాంజీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అక్కడికి వచ్చిన వారిని ఉత్సాహపరిచే క్రమంలో హీరో చంద్రహాస్ స్వయంగా ఓ పాట పాడారు. అయితే ఆ పాట కాస్త పూర్తిగా అశ్లీల పదాలతో ఉండటంతో అక్కడికి వచ్చిన వారు విన్నవారు షాక్ అయ్యారు. పైగా అది లైవ్ ప్రోగ్రాం కావడంతో అనేక మందికి క్షణాల్లో చేరువైపోయింది. దీంతో ఆ పాట విన్నవారంతా ఖంగు తినడమే కాక పాట పాడిన చంద్రహాస్ పై విరుచుకుపడుతున్నారు. ఓ పబ్లిక్ వేదికలపై ఎలాంటి పాటలు పాడాలో తెలియదా అంటూ మండిపడుతున్నారు. ఇక నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో చెప్పరాని మాటలతో దుమ్మెత్తిపోస్తున్నారు. అందులో కొందరు సదరు పాట పాడిన హీరో బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఆపై జేడి చక్రవర్తి, ఆది సాయి కుమార్ వంటి వారు ఆ కార్యక్రమానికి వెళ్లి తప్పు చేశాం, క్షమించండి అంటూ స్వయంగా వీడియోలు సైతం రిలీజ్ చేశారు. చంద్రహాస్ మాత్రం క్షమాపణలు చెప్పను అంటూ తనపై కామెంట్లు చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈవెంట్ లో పాట పాడిన చంద్రహాస్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడైన చంద్రహాస్ ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్ లో బూతు పాటలు పాడినట్లు సోషల్ మీడియా
మీడియాలో వైరల్ గా మారింది. బూతు పాటలు పాడడంపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పాట వల్ల మీ మనోభావాలు గాయపడ్డాయేమో, నా మనోభావాలు ఎప్పుడో హట్ అయ్యాయి. ఇన్నేళ్లుగా ఎటువంటి కారణము లేకుండా, నా తప్పే లేకుండా నా మీద ఎన్నో వందల వేల బూతు పదాలు వాడారు, ట్రోల్ చేశారు. అప్పుడు సమాజం ఏమైంది? ఆ మాటలకు నేను కట్టుబడి ఉంటున్నాను. 24 గంటల్లో తనకు జర్నలిస్ట్ నుంచి క్షమాపణ రాకపోతే ఏం చేయాలో అది చేస్తా అని చంద్రహాస్ వీడియో విడుదల చేశారు. పాటలో అసభ్యకర పదాలు దొరలడంపై నిర్మాత చిన్ని విచారం వ్యక్తం చేశారు. చిత్రంలో తన పాత్ర గురించి చెప్పే ఉద్దేశంతో చంద్రహాస్ పాట పాడారని, దాంట్లో చిన్న పొరపాటు జరిగిందని అన్నారు. దాని గురించి ఈవెంట్ లో ఉన్న ఎవరికీ తెలియదని స్పష్టం చేశారు. అతడు కావాలని చేయలేదని, అందుకు తాము బాధపడుతున్నామని అన్నారు. పాట పాడి కిందకొచ్చిన తర్వాత అలా చేయకూడదని కూడా చెప్పినట్టు వెల్లడించారు. చంద్రహాస్ పాటను అసభ్యకర పదాలతో పాడినందుకు చాలా బాధగా ఉందని దర్శకుడు సంపత్ రుద్ర అన్నారు. చిత్రంలో మాత్రం అలాంటి పాటలు లేవని స్పష్టం చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న చంద్రహాస్ లాంటి అప్కమింగ్ స్టార్ హీరో తెలిసి అలాంటి తప్పు చేయడని, పైగా తన కెరీర్ గురించి ఉన్నతంగా ఆలోచిస్తారని కొందరు నెటిజన్లు అంటున్నారు. సినిమా ప్రమోషన్ కోసం హెల్ప్ అవుతుందన్న సదుద్దేశం తప్ప చంద్రహాస్ ను కావాలని టార్గెట్ చేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. గతంలో పబ్లిక్ వేదికలపై కొందరు సూపర్ స్టార్లు చేసినవి గుర్తు చేస్తున్నారు. గతంలో బాలయ్య బాబు స్టేజ్ మీద హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించారని, అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఇంట్లో అందరూ మనవరాళ్లు ఉన్నారని, మనవడు లేడని అన్న మాటలు కూడా ట్రోల్ అయ్యాయి. ఇకనైనా ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్స్ లో చంద్రహాస్ లాంటి అప్కమింగ్ హీరోలు ఆచితూచి ప్రవర్తించాలని, హుందాగా మాట్లాడితే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు. చంద్రహాస్ పై కేసు. టీవీ నటుడు ప్రభాకర్ కుమారుడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా బరాబర్ ప్రేమిస్తా అనే చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఆది సాయి కుమార్, జేడి చక్రవర్తి, దర్శకుడు జయంత్ సి పరాంజీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అక్కడికి వచ్చిన వారిని ఉత్సాహపరిచే క్రమంలో హీరో చంద్రహాస్ స్వయంగా ఓ పాట పాడారు. అయితే ఆ పాట కాస్త పూర్తిగా అశ్లీల పదాలతో ఉండటంతో అక్కడికి వచ్చిన వారు విన్నవారు షాక్ అయ్యారు. పైగా అది లైవ్ ప్రోగ్రాం కావడంతో అనేక మందికి క్షణాల్లో చేరువైపోయింది. దీంతో ఆ పాట విన్నవారంతా ఖంగు తినడమే కాక పాట పాడిన చంద్రహాస్ పై విరుచుకుపడుతున్నారు. ఓ పబ్లిక్ వేదికలపై ఎలాంటి పాటలు పాడాలో తెలియదా అంటూ మండిపడుతున్నారు. ఇక నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో చెప్పరాని మాటలతో దుమ్మెత్తిపోస్తున్నారు. అందులో కొందరు సదరు పాట పాడిన హీరో బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఆపై జేడి చక్రవర్తి, ఆది సాయి కుమార్ వంటి వారు ఆ కార్యక్రమానికి వెళ్లి తప్పు చేశాం, క్షమించండి అంటూ స్వయంగా వీడియోలు సైతం రిలీజ్ చేశారు. చంద్రహాస్ మాత్రం క్షమాపణలు చెప్పను అంటూ తనపై కామెంట్లు చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈవెంట్ లో పాట పాడిన చంద్రహాస్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడైన చంద్రహాస్ ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్ లో బూతు పాటలు పాడినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బూతు పాటలు పాడడంపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పాట వల్ల మీ మనోభావాలు గాయపడ్డాయేమో, నా మనోభావాలు ఎప్పుడో హట్ అయ్యాయి. ఇన్నేళ్లుగా ఎటువంటి కారణము లేకుండా, నా తప్పే లేకుండా నా మీద ఎన్నో వందల వేల బూతు పదాలు వాడారు, ట్రోల్ చేశారు. అప్పుడు సమాజం ఏమైంది? ఆ మాటలకు నేను కట్టుబడి ఉంటున్నాను. 24 గంటల్లో తనకు జర్నలిస్ట్ నుంచి క్షమాపణ రాకపోతే ఏం చేయాలో అది చేస్తా అని చంద్రహాస్ వీడియో విడుదల చేశారు. పాటలో అసభ్యకర పదాలు దొరలడంపై నిర్మాత చిన్ని విచారం వ్యక్తం చేశారు. చిత్రంలో తన పాత్ర గురించి చెప్పే ఉద్దేశంతో చంద్రహాస్ పాట పాడారని, దాంట్లో చిన్న పొరపాటు జరిగిందని అన్నారు. దాని గురించి ఈవెంట్ లో ఉన్న ఎవరికీ తెలియదని స్పష్టం చేశారు. అతడు కావాలని చేయలేదని, అందుకు తాము బాధపడుతున్నామని అన్నారు. పాట పాడి కిందకొచ్చిన తర్వాత అలా చేయకూడదని కూడా చెప్పినట్టు వెల్లడించారు. చంద్రహాస్ పాటను అసభ్యకర పదాలతో పాడినందుకు చాలా బాధగా ఉందని దర్శకుడు సంపత్ రుద్ర అన్నారు. చిత్రంలో మాత్రం అలాంటి పాటలు లేవని స్పష్టం చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న చంద్రహాస్ లాంటి అప్కమింగ్ స్టార్ హీరో తెలిసి అలాంటి తప్పు చేయడని, పైగా తన కెరీర్ గురించి ఉన్నతంగా ఆలోచిస్తారని కొందరు నెటిజన్లు అంటున్నారు. సినిమా ప్రమోషన్ కోసం హెల్ప్ అవుతుందన్న సదుద్దేశం తప్ప చంద్రహాస్ ను కావాలని టార్గెట్ చేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. గతంలో పబ్లిక్ వేదికలపై కొందరు సూపర్ స్టార్లు చేసినవి గుర్తు చేస్తున్నారు. గతంలో బాలయ్య బాబు స్టేజ్ మీద హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించారని, అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఇంట్లో అందరూ మనవరాళ్లు ఉన్నారని, మనవడు లేడని అన్న మాటలు కూడా ట్రోల్ అయ్యాయి. ఇకనైనా ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్స్ లో చంద్రహాస్ లాంటి అప్కమింగ్ హీరోలు ఆచితూచి ప్రవర్తించాలని, హుందాగా మాట్లాడితే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు.